వాటర్ బాటిల్ కోసం వచ్చిన రాథోడ్, ఏంటి కిచెన్‌లో లైట్ అలాగే వెలుగుతోంది. ఈ యాదమ్మ ఎప్పుడు ఇంతే లైట్ ఆపేయడం మర్చిపోయినట్లు ఉంది అని రాథోడ్ లైట్ ఆఫ్ చేయటానికి వస్తూ ఉంటాడు. ఈ ప్రచండ ఏంటి ఇలా తినేస్తున్నాడు అని మనోహరి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే, బకాసురుడే నయం, ఈ ప్రచండ చూడు నిన్ను నన్ను కూడా తినేసేలా ఉన్నాడు అని చెంబ కూడా వణికిపోతూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఇక అంజులో ప్రవేశించిన ప్రచండ దానంతట అదే ఫుడ్ అంతా నోట్లోకి వెళ్తూ ఉంటే తింటూ ఉంటాడు. అప్పుడే రాథోడ్ లైట్ ఆఫ్ చేద్దామని తొంగి చూసే లోపల అక్కడ అంజు అలా తింటూ ఉండటంతో, అదేంటి అంజు పాప అలా తింటోంది, ఏం జరుగుతోంది ఇక్కడ అని చాలా కంగారు పడుతూ, నేను చూస్తున్నది నిజమా లేక భ్రమ అని తనకు తానే గిచ్చుకొని అబ్బా అని చిన్నగా కేక పెడతాడు. అప్పుడే మనోహరి చెంబ ఇద్దరు కూడా అరే అది రాతుడు అరుపులా ఉందే, ఇప్పుడు అంజుని చూసేసినట్లున్నారు, ఇప్పుడు ఎలా అని మనోహరి చెంబ ఇద్దరు దాక్కుని రాతోని గమనించుకుంటూ ఉంటాడు. ఇదంతా నిజమేనే అని రాతోడు కన్ను ఆర్పి తెరిచే లోపల అక్కడ అంజు అన్నం ఏమీ కూడా ఉండదు. అంతా మాయమైపోయి ఉంటుంది. అదేంటి ఇందాకే కదా అంజు తినటం చూశాను, ఇప్పుడిక్కడ ఏమీ లేదేంటి అని రాథోడ్ టెన్షన్ పడుతూ చుట్టూ చూసుకుంటూ ఉంటే, అప్పుడే రాథోడ్ అన్న అంజు పిలుపు వినపడడంతో అంజు అంజు అని రాథోడ్ తిరిగి చూస్తాడు. అంజు పాప ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. ఏంటి రాథోడ్ అలా చూస్తున్నావు అని అంజు అడగటంతో, అంటే అంజు పాప నువ్వు ఇందాక అక్కడ కూర్చొని ఉంటే అన్నము అదెంత దానంతట అదే నీ నోట్లోకి వెళ్తుంది కదా అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అయితే చూసేసావా, నీకు మొత్తం తెలిసిపోయిందా అని ప్రచండ వాయిస్తో అంజు పాప మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు అంతా చూసేసావు, నిజం తెలిసిపోయింది కాబట్టి ఎవరికైనా చెప్తే నీ ప్రాణాలు పోతాయి, చెప్పి ప్రాణాలు పోయేలా చేసుకుంటావా అని ప్రచండ అడుగుతూ ఉంటాడు. లేదు లేదు నేనెవరికీ చెప్పను, నన్నేం చేయొద్దంటూ రాతో దండం పెడుతూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ అంజు పాప అంజులా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి రాథోడ్ ఎందుకలా ఏదో టెన్షన్ పడుతున్నావు, ఏంటి నేను ఐస్ క్రీమ్ తింటున్నానేంటని చూస్తున్నావా, నాకు జలుబు చేస్తుందని నన్ను ఐస్ క్రీమ్ తిననివ్వరు కదా, అందుకే ఇప్పుడు వచ్చి ఇలా తింటున్నా, నువ్వు కూడా ఎవరితోనూ చెప్పకు అని ఒకసారి అంజులా చెప్పవు కదా అంటూ ఇంకోసారి ప్రచండ వాయిస్తో బెదిరించేసి వెళ్తుంది. మనోహరి చెంబ ఇదంతా చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. తర్వాత తెల్లవారగానే బాగి కిచెన్లో ఉంటే రాథోడ్ రాత్రి జరిగిన విషయం మొత్తం వివరించేస్తాడు. ఏంటి రాథోడ్ ఇప్పుడు నువ్వు వాటర్ కోసం కిందికి వచ్చావు, అప్పుడు అంజు కూర్చొని ఉంది, అన్నం దానంతట అదే అంజు నోట్లోకి వెళ్తూ ఉంది, ఏంటని నువ్వు అడిగినందుకు ఒకసారి అంజులా ఇంకోసారి వేరే వాయిస్తో మాట్లాడింది, ఇదేనా నువ్వు చెప్తున్నది అని బాగి అంటే, అవును మిస్సమ్మ నాకు చాలా భయం వేసిందని రాథోడ్ అంటే, చూడు రాథోడ్ నువ్వు నాకు నిజం చెప్పు, నువ్వు మళ్ళీ డ్రింక్ చేయటం మొదలు పెట్టావా అని బాగి నిలదీస్తూ ఉంటుంది. అయ్యో మిస్సమ్మ, నేను ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే నువ్వు నన్ను ఇంత కామెడీగా డ్రింక్ చేసావా అని అడుగుతావేంటి, ఇది కామెడీలు చేసే సమయం కాదు మిస్సమ్మ అని రాథోడ్ అంటుంటే, మరి లేకపోతే ఏంటి రాథోడ్, అంజు అలా తినడం ఏంటి, అంజు ఏమైనా దయ్యం పట్టిందనుకుంటున్నావా అని బాగి అంటే, అవును మిస్సమ్మ, దయ్యమో బకాసురుడో రాక్షసుడో అలాగే తినింది, నేను చెప్తున్నది నిజమే, నా కళ్ళతో నేను చూశాను, కావాలంటే ఫుడ్ మొత్తం చెక్ చేసుకో అని రాథోడ్ చెప్తుంటే, రాత్రి మిగిలిపోయిన ఫుడ్డుని యాదమ్మ ఎవరికో బెగ్గరికి ఇచ్చేసిందంట, ఇందులో చూసుకోవాల్సిన అవసరమే లేదు అని బాగి చెప్తుంది. మరి స్వీట్స్ వాటి గురించి అని రాథోడ్ అంటే, అవన్నీ ఉండాల్సిన ప్లేస్లో అలాగే ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా మిస్ కాలేదు, నువ్వే ఏదో కామెడీలు చేస్తున్నావు అని బాగి అంటే, అయ్యో మిస్సమ్మ నీకు ఇంకెలా చెప్తే అర్థమవుతుంది, నేను నిజంగానే చెప్తున్నాను మిస్సమ్మ, అంజు పాపకి ఏదో అయ్యింది అని రాథోడ్ చెప్తుంటే, చూడు రాథోడ్ ఆయన జాగింగ్కి వెళ్ళాడు, కాసేపట్లో తిరిగి వస్తాడు, పిల్లలకి నేను లంచ్ ప్రిపేర్ చేయాలి, చూడు నాకు చాలా పనులున్నాయి, నువ్వు నన్ను ఇలా ఏదేదో చెప్పి టైం వేస్ట్ చేయకు అని బాగి పని చేసుకుంటూ ఉంటుంది. మిస్సమ్మ నేను చెప్తే నమ్మటం లేదు, మిస్సమ్మకు కూడా చూపిస్తేనే అప్పుడు మిస్సమ్మకి అర్థమవుతుంది, ఎలా చూపించాలి, చూపిస్తా చూపిస్తా అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత బుజ్జమ్మ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే అప్పుడే వెనుక నుంచి ఎవరో వచ్చినట్లుగా అనిపించి తిరిగి చూస్తుంది, అయితే ఎవరు ఉండరు. మళ్ళీ పుస్తకాల బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది, అయితే మళ్ళీ అలాగే అనిపించి వెనక్కి తిరిగి చూడగానే అప్పుడు అంజు బౌ అంటూ గట్టిగా అరవటంతో బుజ్జమ్మ భయపడిపోయి బెడ్పై పడిపోతుంది. ఇక అంజు నవ్వుతూ ఉంటుంది, ఏంటి బుజ్జమ్మ భయపడిపోయావా అని అంజు ప్రశ్నిస్తూ ఉంటే, అవునక్క, నువ్వు ఉన్నట్లుండి అలా వచ్చేసరికి నేను ఎంత భయపడిపోయానో, అవునక్క, నువ్వు రాత్రి నేను లేచి చూస్తే ఆనంద్ అన్నయ్య ఆకాష్ అన్నయ్య నా పక్కన నిద్రపోతున్నారు, నువ్వు లేవేంటి, ఎక్కడికి వెళ్ళిపోయావు అని బుజ్జమ్మ అడగటంతో, ఈ పిల్ల తెలిసి అడుగుతోందా తెలియక అడుగుతోందా అని ప్రచండ మనసులో అనుకుంటూ, ఏం లేదు బుజ్జమ్మ వాటర్ కోసం వెళ్ళాను అని అంజు చెప్తుంది.
వాటర్ బాటిల్‌లో నీళ్లున్నాయి కదా! మరి నువ్వెందుకు వెళ్ళావని బొజ్జమ్మ అంటే, నేను నిద్ర మబ్బులో చూసుకోలేదు. అందుకే వెళ్ళాను అని అంజు కవర్ చేసేస్తుంది. ఓహ్! మనం చిన్న పిల్లలం కదా! నిద్ర మత్తులో ఉంటాం. ఒక్కోసారి అలాగే జరుగుతుందిలే అక్క అని మళ్ళీ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. నవ్వవే నవ్వు. ఈ నవ్వు ఎంతో సేపు ఉండదు. నీ శక్తులన్నీ నేను లాగేసుకుంటాను. మొత్తం చూస్తూ ఉండు అని ప్రచండ మనసులో అనుకుంటూ ఉంటాడు. అన్నట్లు అక్క నువ్వు పార్కులో బాల్‌ని ఆకాశంలోకి పోయేలా కొట్టావంట కదా! అని బుజ్జమ్మ అడగటంతో, ఏంటి ఆనంద్, ఆకాష్ నీకు చెప్పారా? వాళ్ళు నా గురించి కొంచెం ఎక్కువ చేసి చెప్పారులే. నేనేమి అలా చేయలేదు అని అంజు కవర్ చేస్తుంది. అన్నట్లు ఈరోజు సాయంత్రం మనమిద్దరం వెళ్ళి చాట్ మసాలా తినడానికి వెళ్దామని అంజు అంటే, మనమిద్దరమేనా అని బుజ్జమ్మ అంటుంది. అవును మనమిద్దరమే. నువ్వు ఎవరికీ ఈ విషయం చెప్పొద్దు. మనమిద్దరమే వెళ్ళి తినేసి వద్దామని అంజు అంటే, అలా చెప్పకుండా వెళ్ళటం తప్పు కదక్కా! వద్దులే అక్క అని బుజ్జమ్మ అంటే, ఏం కాదు బుజ్జమ్మ, మనం వెళ్తున్నాం అంతే అని అంజు చెప్తుంది. సరే అక్క అని బుజ్జమ్మ అంటుంది. అంజు అక్కడి నుంచి వెళ్ళిపోగానే మళ్ళీ బుజ్జమ్మ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. ఈసారి ప్రచండ వేషంలోనే ప్రచండ బుజ్జమ్మ వెనక వచ్చి నిలబడినట్లుగా బుజ్జమ్మకి అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. అయితే అక్కడ ఎవరు ఉండరు. అంజు వెళ్ళిపోతూ ఉంటుంది. నాకెందుకు ఇలా అనిపిస్తోంది, ఏదో ప్రమాదం నా వెనకాలే ఉన్నట్లు అనిపిస్తోంది, ఏమై ఉంటుందా అని బుజ్జమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. నీలో ఉన్న అరుంధతి నీకున్న ప్రమాదం గురించి చెప్పాలని చూస్తోంది. కానీ నీకు శక్తులు సన్నగిల్లటం వల్ల ఆ అరుంధతి చెప్పలేకపోతోంది. ఈరోజు సాయంత్రం నిన్ను తీసుకువెళ్ళి నిన్ను అంతం చేస్తాను. నీ శక్తుల్ని లాగేసుకుంటాను అని ప్రచండ అనుకుంటూ ఉంటాడు. తరువాత అమర్ అద్దం ముందు నిలబడి షర్ట్ వేసుకుంటూ బటన్స్ పెట్టుకుంటూ ఉంటే, హలో సార్ అంటూ బాగి అక్కడికి వస్తుంది. అయితే అమర్ మాట్లాడకుండా అద్దంలో నుండి బాగిని చూస్తూ ఉంటాడు. హలో సార్, ఏంటి నేను పిలుస్తుంటే మాట్లాడరేంటి, పలకరేంటి అంటూ బాగి వస్తుంటే, అప్పుడే అమర్ షర్టు బటన్ని లాగేసి పోయింది అని చెప్తూ ఉంటాడు. ఏం పోయిందని బాగి అంటుంది. షర్టు బటన్ ఊడిపోయింది అని అమర్ చూపిస్తూ ఉంటాడు. అదేంటి, నేను షర్ట్ ఐరన్ చేసేటప్పుడు ఆ బటన్ ఉన్నింది కదా! ఇప్పుడెలా పోయింది అని బాగి అంటుంది. సరే పోయింది కదా అని అమర్ అంటాడు. సరే ఆ షర్ట్ తీసివ్వండి, నేను వేరొక షర్ట్ ఇస్తాను అని బాగి అంటే, నాకు ఇదే షర్ట్ కావాలి అని అమర్ అంటాడు. షర్ట్‌కి బటన్ ఊడిపోయి ఉంటే అదే షర్ట్ ఎలా వేసుకొని ఆఫీస్‌కి వెళ్తారు సార్? ఇంకో షర్ట్ ఇస్తాను కదా అని బాగి అంటే, నువ్వు కుడితే నేను ఈ షర్ట్ వేసుకుంటాను కదా అని అమర్ అంటాడు. సరే షర్ట్ తీసివ్వండి, కుట్టిస్తానని బాగి అంటే, నేను ఇలాగే వేసుకొని ఉంటాను, ఇలాగే కుట్టు అని అమర్ చెప్తాడు. అసలు ఏమైంది ఈయనకి? గుడి నుండి వచ్చిన తర్వాత నుండి ఈయన ఇలా ప్రవర్తిస్తున్నారు. గతం మర్చిపోకముందు నాతో ఇలా ఉండేవాడు. పోనీ గతం అంతా గుర్తుకు వచ్చిందా? మీకు అంతా గుర్తుకు వచ్చిందా అని అడుగుదామనుకుంటే, ఏదంతా అని ప్రశ్నిస్తాడు. ఆయనకి ఏంటో నేను చెప్పకూడదు. మరి ఈయనకి గతం గుర్తుకు వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవటం అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. నీ చిట్టి బుర్రకి పదును పెడుతున్నావా బాగి అని అమర్ మనసులో అనుకుంటూ బాగిని గమనిస్తూ ఉంటాడు. బటన్ కుట్టమంటే అంతలా ఆలోచిస్తున్నావేంటి? బాడీ మీద షర్టు బటన్ ఎప్పుడు నువ్వు కుట్టలేదా అని అమర్ అంటే, సార్ అది అని బాగి నసుగుతూ ఉంటుంది. సరే నువ్వు బటన్ కుట్టకపోతే ఇలాగే ఆఫీస్‌కి వెళ్తానని అమర్ వెళ్తూ ఉంటే, సార్ వద్దు సార్ కుడతాను, ఇప్పుడే కొడతానని బాగి షర్టు బటన్ని కొడుతూ ఉంటే, అమర్ తదేకంగా బాగిని అలాగే చూస్తూ ఉంటాడు. బాగి కూడా అమర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కొడుతూ ఉంటుంది. అయితే అమర్ ష్ అని అరవటంతో, సారీ సార్, సారీ సార్, గుచ్చుకునిందా అని బాగి విలువిల్లాడిపోతూ గుండెలపై చేత్తో తడుముతూ ఉంటుంది. లేదు గుచ్చుకోలేదు అని అమర్ అంటాడు. అయితే మరి ఎందుకు అరిచారని బాగి అంటే, గుచ్చుకుంటుందేమోనని ముందే అరిచానని అమర్ అంటాడు. దాంతో బాగి చాలా షాకింగ్‌గా హా! అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈయన్ని చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది. ఏదో దాస్తున్నారనిపిస్తోంది. సంథింగ్ ఈజ్ ఫిషీ అని బాగి మనసులో అనుకుంటూ మళ్ళీ అమర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ బటన్‌ని కొడుతూ ఉంటే, అమర్ అయితే చాలా ప్రేమగా బాగి వైపు చూస్తూ కొట్టించుకుంటూ ఉంటాడు.